హాయ్ హలో నమస్తే అండి. ఇక సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదండి. చల్లగా కూలర్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. మనం కూలర్ని ఎలా ఆపరేట్ చేయాలి, క్లీనింగ్ ప్రాసెస్, ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తా అండి. ఈ కూలర్ అనేది బజాజ్ DMH 90 లీటర్స్ ఎయిర్ కూలర్ అండి. ఇందులో మనకి 5 వీల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. వాటిని ఫిక్స్ చేసేసుకోవాలి. మిగతా కూలర్స్లో 4 వీల్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఈ కూలర్లో మాత్రం 5 వీల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. 5 వీల్స్ ఉండడం వల్ల మనం మూవ్ చేసేటప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది. ఈ స్ట్రిప్స్ వల్ల ఎయిర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పైకి కావాలంటే పైకి, కిందకి కావాలంటే కిందకి. ఇక్కడ 3 బటన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఫ్యాన్, పంప్, స్వింగ్. ఫ్యాన్ అనేది స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. పంప్ బటన్ ఆన్ చేస్తే కూలర్లో వాటర్ పంప్ అయ్యి ఫ్యాన్ రొటేట్ అవుతుంది అండ్ హనీకూమ్స్ నుంచి కూడా వాటర్ వస్తుంది. ఇక స్వింగ్ బటన్కి వస్తే స్వింగ్ ఆన్ చేస్తే రొటేట్ అవుతుంది. మనకు టేబుల్ ఫ్యాన్ ఎలా రొటేట్ చేస్తామో ఆ విధంగా ఎయిర్ అనేది స్వింగ్ అవుతుంది. మనకి 3 హనీకూమ్స్ ప్యాడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. పైన ఒక ట్రైన్ ఇస్తారు. అందులో ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవచ్చు. కూలర్ బ్యాక్ సైడ్ మనకి వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఒక ట్రాక్ అనేది ఇస్తారండి. ఈ కూలర్ వైర్ని సాకెట్కి కనెక్ట్ చేసుకోవడం. లోపల వాటర్ క్లీన్ చేయాలంటే ఇలా సైడ్కు ఉన్న హనీకూమ్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేశాక చూడండి, లోపల ఒక చిన్న బ్లాక్ బాల్ లా కనిపిస్తుంది కదా. ఆ బాల్ని బయటికి తీస్తే లోపల ఉన్న వాటర్ అంతా ఆ హోల్ నుంచి బయటికి లీక్ అవుతుంది. చూడండి, లోపల ఉన్న వాటర్ అంతా బయటకి ఎలా వచ్చేసాయో. వాటర్ అంతా వచ్చేసాక మనం బ్లాక్ బాల్ని తీసాం కదండి, అది మళ్ళీ సేమ్ అట్లనే పెట్టేసుకోవాలి. అండ్ హనీకూమ్స్ని కూడా సేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అంతే. మనకి ఈజీగా ఉండాలంటే పైప్ సిస్టమ్ ద్వారా వాటర్ని ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ వాటర్ ఎంత ఫిల్ చేసామో ఇక్కడ మార్కింగ్ అనేది చూపిస్తుంది. వీడియో నచ్చిందా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.